చదువుతారా? అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. రైట్. హల్లెలూయా అంటే అది అర్థం. ఆమేన్. హల్లెలూయా అంటే ఘనత, మహిమ, ప్రభావములు అన్ని దేవునికే. అర్థమైందా? గట్టిగా మంచిగా చదవమ్మా సబిత. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. హల్లెలూయా అంటే అది అర్థం. ఆమేన్. హల్లెలూయా అంటే చాలా మంది నువ్వు హల్లెలూయా చెప్పంటారు కానీ హల్లెలూయా చెప్పరు. హల్లెలూయా అంటే అర్థం అంటే దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు. ఆమేన్. ఈ కార్యములు చేసినందుకు దేవునికే మహిమ, ఘనత, ప్రభావం. ఎవరు చేశారు? యేసయ్య చేశాడు. ఆమేన్. మనుషులు చేయలేదు. హల్లెలూయా. నేను చేయలేదు కార్యం. ఎవరు చేశారు? యేసయ్య చేశాడు. ఆమేన్. ఈరోజు ఫాదర్స్ డే శుభము తెలుపుతూ బంజారా బ్యాప్టిస్ట్ చర్చ్ బంజారా సర్వీస్ తరఫున మీకు అందరికి శుభములు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించును కాక. ఆమేన్. లూకా సువార్త 15వ అధ్యాయము 19వ వచనం నుండి, లూకా సువార్త 15వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని వచనాలు మనము వాక్యము చదవగా విందుము. ఓకేనా? లూకా సువార్త 15వ అధ్యాయము 19వ వచనం నుండి చివరి వచనం వరకు వాక్యాన్ని చదువుకుందాము. సబిత రారా చదువు. సబిత లూకా సువార్త 15వ అధ్యాయం 19వ వచనం నుండి బాగా వినాలి. ఫాదర్స్ డే సందర్భంగా ఎవరు మాట్లాడద్దు. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము. ఈ నా కుమారుడు చనిపోయి మళ్ళా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి కొమ్మున పశువును వధించిననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి బతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూనూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూనూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే
దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యము ఈరోజు అంశం ఏంటిదంటే తప్పిపోయిన కుమారుడు. ఆమేన్. ఎవరు? తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన తండ్రులు కూడా ఉన్నారు, తప్పిపోయిన తల్లులు కూడా ఉన్నారు. కానీ ఈరోజు అంశం ఏంటిదంటే తప్పిపోయిన కుమారుడు. కుమారుడు ఎందుకు తప్పిపోయాడో మనం కొన్ని వాక్యంలో నుండి చూసుకుందాము. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే ఇద్దరు కొడుకులను స్కూల్కు పంపుతుంది. ఒక తండ్రి స్కూల్కు రోజు పంపిస్తుంటే ఒక కొడుకు ఏం చేశాడంటే స్కూల్కు వెళ్లకుండా దొంగతనం చేయడం స్టార్ట్ చేశాడు. ఆమేన్. ఏం చేశాడు? దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తే ఆ దొంగతనం చేయడం స్టార్ట్ చేసిన దానికి తల్లి ఎంకరేజ్ చేసింది. తల్లికి తెలియదు. తండ్రి ఎక్కడికి పంపిస్తున్నాడు? స్కూల్కు పంపిస్తున్నాడు. తల్లి దొంగతనం చేసింది. ఆ గుడ్డు తీసుకొచ్చాడు. ఆ గుడ్డును మంచిగా ఆమ్లెట్ చేసి వెరీ గుడ్ పెట్టాలన్నది. కోడి తీసుకొచ్చాడు, వెరీ గుడ్ పెట్టాలన్నది. ఇక ఈ దొంగతనం మెల్లమెల్లగా పెరిగిపోతుంది. గుడ్డు నుండి కోడి నుండి మేక తీసుకొచ్చాడు. బాగా సంతోషం వచ్చింది. ఆ గుడ్డు, కోడి, మేక. ఇంకా ఈ పని ఏదో బాగుందని ఈయన ఏం చేశాడంటే బ్యాంకుకు ఆ దొంగతనం చేద్దామని బ్యాంకుకే కన్నం వేశాడు. వెళ్ళి బ్యాంకును దొంగతనం చేసుకుని డబ్బులు ఇస్తున్నాడు. ఏ తల్లిదండ్రులకైనా కొడుకు డబ్బులు చేస్తున్నాడంటే హ్యాపీ, ఉచితంగా డబ్బులు వస్తున్నాయి కదా. ఈ తల్లి బాగా హ్యాపీ అవుతుంది. తండ్రికి తెలియదు. ఇన్ని దొంగతనాలు చేసినప్పుడు నీ కొడుకు ఇలా చేస్తున్నాడు అని తండ్రికి చెప్పి ఉంటే బాగుండు. తండ్రి అడిగి ఉంటే కూడా బాగా ఉండు. ఈ డబ్బులన్నీ ఉండగా కూడా ఇంకా ఆ కొడుకుకి ఒకటే ఆలోచన, ఏదైనా చేసి డబ్బు సంపాదించాలా. చదువుకుంటే ఉద్యోగం వస్తలేదు. అందుకే మన తెలంగాణలో బర్రెలక స్టార్ట్ చేసింది కదా. ఉద్యోగం వేస్ట్, బర్రెలు మేపడం బెస్ట్ అని. రైట్. చదువుకుంటే ఉద్యోగం వస్తలేదని ఒక అతను వచ్చాడు. నువ్వు ఒక మనిషిని చంపిస్తే నీకు ₹1,00,00,000 ఇస్తానగానే ₹1,00,00,000 వచ్చేస్తే నా ఫ్యామిలీ మొత్తము ఒక్క హత్య నా జీవితాన్ని మారుస్తుందని అనుకొని డబ్బులు అగ్రిమెంట్ చేసుకొని హత్య చేయడానికి వచ్చి డైరెక్ట్గా వెళ్ళి హత్య చేసి వస్తున్నాడు. ఇంతలో పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. పోలీసు వాళ్ళు వెంటబడుతున్నారు. అయితే తన పైట మొత్తము రక్తం చేత ఉంది. పోలీసు వెంటబడము తండ్రి గమనించి తనకి యొక్క రక్తపు వస్త్రాలు తండ్రి తీసుకొని తన వస్త్రాలు కుమారునికి తొలగించాడు. ఇప్పుడు హత్య చేసింది ఎవరు? నిజంగా హత్య చేసింది కుమారుడు. కానీ తండ్రి ఆ బట్టలు వేసుకున్నాడు కాబట్టి పోలీసులు వచ్చి తండ్రిని అరెస్టు చేశారు. కుమారుడు అనుభవించవలసిన శిక్ష, కుమారుడు అనుభవించవలసిన మరణము, కుమారుడు అనుభవించవలసిన అన్ని కూడా ఎవరు అనుభవించారు? కుమారునికి విడుదల. తండ్రి వేదన పడుతుంటే కుమారుడు మారు మనసు పొందడానికి ట్రై చేశాడు. కానీ తండ్రి ప్రాణం, తండ్రి దెబ్బలు, తండ్రి శిక్ష, కఠినమైన శిక్ష పడవలసి వచ్చింది. ఆఖరికి తండ్రి ప్రాణమే ఆ తండ్రి ఎవరంటే ఆమేన్. ఎవరు? యేసుక్రీస్తు. నువ్వు నేను చేసే పాపాలు, నువ్వు నేను చేసే దోషాలన్నీ, మన పాపాలు మన దోషాలన్నీ తన మీద వేసుకున్నాడు. మనం అనుభవించవలసిన శిక్ష తాను అనుభవించాడు. మనం పొందవలసిన మరణము తాను పొందాడు. అయితే
అయితే ఈ కుమారుడు ఇక్కడ తప్పిపోయాడు. చాలా మందికి తండ్రి అంటే ఇష్టం ఉండదు, తల్లి అంటే ఇష్టం ఉండదు, తల్లిదండ్రుల మాట అంటే అసలే ఇష్టము, తల్లిదండ్రుల మాట అంటే అసలే ఇష్టం ఉండదు. ఇద్దరు కుమారులు, తండ్రిగా ఆస్తి ఉంది, వీరికి బాగా ఆస్తి ఉంది. ఇద్దరు కుమారులు సాపిగా సాగుతున్న కుటుంబంలో ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే జలసలకు అలవాటు పడి, స్నేహితులకు అలవాటు పడి, మంచి స్నేహం ఉంటే మంచిదే, కానీ ఈయన స్నేహము డిఫరెంట్ స్నేహం. ఈ డిఫరెంట్ స్నేహం చేయడం మూలంగా స్నేహితులు చెప్పారు, మీ తండ్రికి ఇంత ఆస్తి ఉంది కదా, నీ ఆస్తి నువ్వు అడుగు, తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడు, తండ్రికి వ్యతిరేకంగా కొట్లాడు, తండ్రికి వ్యతిరేకంగా నడువు అని చెప్పడం మూలంగా ఈయనలో ఈ ఆలోచన వచ్చి తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తి నాకు ఇచ్చేయమని చెప్తున్నాడు. తండ్రి వద్దన్నా వింటున్నాడా? తండ్రి వద్దన్నా వింటలేడు. తండ్రి వద్దన్నా ఇన్ని సంవత్సరాలు పోషించింది, రక్తమును చెమట చేసి రాత్రనగా పగలనగా పనిచేసి డబ్బు తెచ్చి ఆస్తి సంపాదించి కుమారుడికి కూతురుకిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న స్నేహితులనే ముసుగు, ప్రేమ అనే ముసుగు, ఏ ముసుగు? స్నేహితులనే ముసుగు, ప్రేమ అనే ముసుగులో తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు. ప్రేమించిన వాళ్ళు నువ్వు అడగకుండా అమ్మ అన్నం పెడుతుంది, కానీ ఎవడో ఫోన్ చేసి హాయ్ హలో తిన్నావా డార్లింగ్, అమ్మో పడిపోతావు. హాయ్ అనగానే అయిపోతుంది, తిన్నావా అనగానే అయిపోతుంది. సో అలాగా ఈ తప్పిపోయిన కుమారుడు స్నేహితుల మాయల పడి తండ్రిని ఎదిరించి ఆస్తిని తీసుకెళ్ళాడు. ఆస్తి ఉన్నంత వరకే, ఆస్తి ఉన్నంత వరకే స్నేహితులు ఉన్నారు, తనతో పాటు ఉన్న అబ్బాయిలు ఉన్నారు. ఆస్తి ఉన్నంత వరకే, బంగారం ఉన్నంత వరకే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందంటే అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత తన స్థితి ఎలాగ అయిపోయిందంటే తను అన్నం తిందామని అనుకున్న స్థితికి వచ్చేసింది. డబ్బు ఉన్నప్పుడు స్నేహితులందరూ ఉన్నారు, డబ్బు అయిపోతుంటే స్నేహితులు ఒక్కొక్కరు వదిలిపెడుతూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఉంగరం అయిపోయింది, చైన్ అయిపోయింది, ఉంగరం అయిపోయింది, చైన్ అయిపోయింది. ఆఖరికి పందులు తింటారు కదా తవుడు, అది ఆ యొక్క పందులు మేపి అది తినే స్థితికి వెళ్ళిపోయాడు. కారణం ఎవరు? తండ్రి కాదు. తండ్రి ఆస్తి సంపాదించాడు, తండ్రి ఆస్తి ఇచ్చాడు. కుమారుడే తండ్రిపై తిరుగుబాటు చేసి, తల్లిపై తిరుగుబాటు చేసి ఇష్టానుసారంగా నడిచి తన జీవితాన్ని తన చేతులారా నాశనము మరణానికి దగ్గరయ్యాడు. అప్పుడు గుర్తుకొచ్చాడు. ఎవరు గుర్తుకొచ్చాడు? తండ్రి. తండ్రి నిన్ను చూడాలని, నీతో ఉండాలని, తండ్రి నిన్ను చూడాలని, నీతో ఉండాలని, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చదవండి. డిస్టర్బ్ చేయకూడదు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం చదవండి. పిల్లలారా పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. ప్రతి యవనస్తుడికి, ప్రతి చిన్న పిల్లలకి, ప్రతి కుమారుడికి, ప్రతి తండ్రికి దేవుడిచ్చిన మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం ఇంకోసారి చదవమ్మా. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇది ధర్మమే. కొడుకును దూరం చేసిన అమ్మాయిని మాత్రం తండ్రి గుండెల మీద చూసుకుంటారు. ఈరోజు ఈ వారంలో ఎవరైనా పేపర్ చూసారో, టీవీ న్యూస్ విన్నారో నాకు తెలియదు, కానీ ఒక తండ్రి తన కూతురు కోసం సర్వస్వం సంపాదించి సర్వస్వం సంపాదిస్తే అడిగినవన్నీ ఇస్తే, అడిగిన చదువు చదివించి, అడిగినవన్నీ ఇచ్చి, అన్ని రకాలుగా కూతురే ప్రాణం, కూతురే అన్ని లోకమని ఇచ్చేస్తుంటే ఒక కూతురు ఏం చేసింది తెలుసా? రోజు ఇద్దరు లవర్స్, ఒకరు కాదు, ఎంతమంది? ఒకరోజు ఒకరు, ఒకరోజు ఇంకొకరు. ఇలా చేస్తూ ఉండడం, వాళ్ళు తండ్రికి చెప్పారు. తండ్రి మందలించాడు. నా తండ్రికి తెలిసిపోయిందని ఫోన్ మాట్లాడడం, చూడడం తండ్రి గమనించాడు. తండ్రికి తెలిసిపోయిందని కూతురు ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. పరాయి యవనస్తులను దగ్గర రానియకుండా ఉండాలి. మా డాడీకి తెలిసింది, నేను ఇలా చేయను, ఇది రాంగ్ అనుకోవాలి. కానీ ఆ కూతురు ఏం చేసింది తెలుసా? ఇద్దరు ప్రియులతో కలిసి ఆ తండ్రిని చంపడానికి 10 లక్షలు ఇచ్చి, ఇద్దరు ప్రియులతో కలిసి 10 లక్షల డబ్బు ఇచ్చి ఆ తండ్రిని చంపించింది. ఏ కాలంలో ఉంటాము? తల్లికి అంటే లెక్క ఉండదు, తండ్రి అంటే లెక్క ఉండదు. ఇష్టానుసారంగా జీవించాలి. ఫోన్ ఉంటే చాలు, తల్లిదండ్రులు ఏం చెప్పినా వినరు. 2 నెలల క్రితమో, 3 నెలల క్రితమో, 3 సంవత్సరాల క్రితమో ప్రేమించిన అబ్బాయి ఉంటే చాలు, ఆయనే సర్వస్వం, ఆయనే అన్ని. తల్లి వద్దు, తండ్రి వద్దు, అన్న వద్దు, తమ్ముడు వద్దు, బంధువులు వద్దు. ఇలాంటి సమాజంలో ఉంటారు. రియల్ గా జరిగిన స్టోరీని చెప్తున్నాను, కథ కాదు. రియల్ గా జరిగిన స్టోరీని చెప్తున్నాను. నేనేం చదివానో చెప్తున్నాను. అలాంటి కుమారులు, అలాంటి కూతుర్లు ఉన్నారు, సమాజంలో ఉన్నాము. పిల్లలు వాక్యం చెప్తుంది, పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట వినవలసిందే. ఇది ధర్మమంటున్నాడు దేవుడు. ఇది ఖచ్చితంగా వినాలి అని చెప్తున్నాడు. వాక్యానుసారంగా నీకు వాక్యం మీద ప్రేమ ఉంటే, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా మొదటి స్థానము దేవుడికి, మొదటి స్థానము తల్లిదండ్రులకి. పిల్లలారా ప్రభునందు తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదు. ఆమేన్. ఈ వాక్యం అర్థమైన గట్టిగా చెప్పులు కొడతారా? భూమి మీద ఆయుష్ కావాలి అంటే ఏం కావాలి? ఆయుష్ కావాలి. చాలా మంది ఆయుష్ కోసం పరిగెత్తుకున్నాడు. నేను ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతుకుతే బాగున్నది. నువ్వు తల్లిదండ్రులను చూస్తేనే ఆయుష్ పెరుగుతుంది. ఆమేన్. ఎవరిని చూడాలి? చాలా మందికి తల్లిదండ్రులు చూడాలని ఇష్టం ఉండదు. తల్లిదండ్రులు కావాలి, ఆస్తి కావాలి, తల్లిదండ్రుల డబ్బులు కావాలి.
పిల్లలు కూడా మిమ్మల్ని అలాగనే చూస్తారు. ఒక ఆయనట ఒక కోడలు ఏం చేసిందంటే, వీళ్ళు మంచిగా విజయమశ్రీ ఒడ్లు వచ్చి కర్రీస్ ఇచ్చేసి పాసిపోయిన అన్నము, పనికిరాని అన్నము తల్లిదండ్రులకు రోజు వేసేదట. ఆ కుమారుడు గమనిస్తూ ఉన్నాడు. కుమారుడు గమనిస్తూ ఉంటూ ఒకరోజు ఇంత చిన్న తీసుకొచ్చాడట. ఇది ఎందుకు తెచ్చినావు అంటే, నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావో నేను కూడా రేపు ఈ చిప్ప నీకోసమే అన్నాడు. హల్లెలూయా. ఈ చిప్ప ఎవరి కోసము? నువ్వు ఎలా పెడుతున్నావో నీకు కూడా అదే గది పడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు సిగరెట్ తాగితే పిల్లలు సిగరెట్ తాగుతారు. తల్లిదండ్రులు తాగుడుకు బానిసైతే పిల్లలు తాగుడుకు బానిసవుతారు. తల్లిదండ్రులు ఈ లోకానుసారానికి పాడుపడితే పిల్లలు కూడా లోకానుసారంగా నడవడానికి ముందడుగు వేస్తారు. కాబట్టి మీరు తల్లిదండ్రులకు లోబడండి, తల్లిదండ్రుల మాట వినండి, తల్లిదండ్రులను గౌరవించండి. ఈ లోకమంతా మాయ. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మాయ మాటలు చెప్తారు. ఇంతకుముందు కూడా రీసెంట్ గా ఒక స్టోరీ జరిగింది. ఒకే అమ్మాయి ఇద్దరు అబ్బాయిలను ప్రేమించి ఒక అబ్బాయితో మంచిగుండి ఒక అబ్బాయిని వదిలిపెట్టి ఇంకో అమ్మాయిని చంపించింది. ముక్కలుగా చేయించింది. ఎవరిని నమ్ముతున్నారు? యేసయ్యని నమ్ము. హల్లెలూయా. నీ తల్లి ప్రేమ శాశ్వత ప్రేమ, తండ్రి ప్రేమ శాశ్వత ప్రేమ. ఆ తల్లిదండ్రుల ప్రేమను ఎవరు చూస్తలేరు, దేవుని ప్రేమను ఎవరు చూస్తలేరు. ఏ ప్రేమ? అవసరాల కోసం, మీతో అవసరం కోసమే ఆ ప్రేమని నటించే ప్రేమను నమ్ముతున్నారు అందరూ. హల్లెలూయా. ఏ ప్రేమ? అప్పుడు ఆకర్షించే ప్రేమ అది. అప్పుడు వరకు నువ్వు కావాలి, టైం పాస్ కావాలి, లేకపోతే లవర్గా కావాలి, లేకపోతే టైం పాస్ కావాలి. అప్పుడు వరకే అది. తర్వాత అవసరం. పెళ్లి చేసుకోని చెప్పు, నీ కులం నా కులం నో అంటాడు. నీ ఆస్తి నా ఆస్తి నో, నీ ఉద్యోగం నా ఉద్యోగం నో అంటాడు కదా. అవునా కదా? అప్పుడు స్టేటస్ గుర్తుకొస్తుంది. కానీ నిన్ను ప్రేమించినప్పుడు స్టేటస్, నీతో తిరిగినప్పుడు స్టేటస్, ఇవన్నీ గుర్తుకు రావాలి. ఆ వాక్యం చాలా శ్రేష్టంగా. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా, పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట వినాలి. తప్పిపోయిన కుమారుడు వినలేదు, వెళ్ళాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, పందులు మేపాడు, ఆ పందులు తిన్నాడు. లాస్ట్కి తండ్రి గుర్తుకొచ్చాడు. ఇప్పుడు లాస్ట్కి పందులు తినే రాజా భోజనం మొదలుపెట్టి పందులు తినేటప్పుడు తండ్రి గుర్తుకొచ్చి తండ్రి దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తల్లిదండ్రులు చూడని వారి దీపం కారు చీకట్లు ఆరిపోతుందట. తల్లిదండ్రులు దూషిస్తే చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా తల్లిదండ్రుల గురించి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలోను వారిని పెంచుడి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సామెతల గ్రంథం 35:17 చదవండి. సామెతల గ్రంథం 35:13 సమయం లేదు, తొందరగా చదవాలి. సామెతలు 30:17. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఆమేన్. తండ్రిని అపహసించి తల్లి మాట విననోడి గట్టిగా ఉంటాడు. తల్లిదండ్రులు అపహసించకూడదు, వారి మాట వినమని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. సామెతలు 20:20 సామెతలు 20:20. సామెతలు 20:20. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఆమేన్. కోడలు ఉన్నారే వాళ్ళకు ఒక దండం పెట్టాలి. కోడల
తెలుసా? వీళ్ళకి ఎవరు వద్దు? నువ్వు రేపత్తా ఐదో కదా. అప్పుడు కోడలకి ఏం కావాలంటే భర్త ఉంటే చాలు, భర్త ఉంటే చాలు. ఎవరు ఉండాలి? భర్త ఉంటే చాలు, పిల్లలు ఉంటే చాలు. కోడల వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఉండాలి, కానీ భర్త వాళ్ళ సైడ్ ఎవరు ఉండకూడదు. అవునా కదా? మీకు కూడా మీ కుటుంబంలో కూడా ఇలా ఉండొచ్చు. అవునా కదా? భర్త వాళ్ళ సైడ్ వచ్చిందనుకో మూతి మొత్తం ముడుచుకొని ఇంకా డబ్బులు ఖర్చు అయిపోయినాయని, ఇంకా వెళ్ళకూడదు, చూడకూడదు, ఈ చేయకూడదని ఎన్ని తిప్పలు పెడతారో భర్తలను. అవునా కదా? అవునా? ఎన్ని తిప్పలు పెడతారో. రేపు నీకంటే ఏంటిది మరి? నువ్వు కూడా కూడలే, నువ్వు కూడా అత్త అవుతావు కదా, నీకు కూడా కూడలు వస్తాయి కదా. అప్పుడు నీ స్థితి ఏంటిది? నువ్వు కూడా ఇంకా అడక్కో తినావా? ఇప్పుడైనా కొంచెం దగ్గర ఆడిస్తారు, కానీ ఇప్పుడు ఉండాలన్నా దగ్గర ఆడిస్తారు. తర్వాత కదా ఇంకా గోధుమ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుండి కోడలు అందరూ పోయి అత్త బాబులను మంచిగా చూసుకోండి. హల్లెలూయా. అటు తల్లిదండ్రులను చూడాలి, ఇటు తల్లిదండ్రులను కూడా ఎఫ్ఎస్సి. చాలా మంది కొడుకులు తల్లిదండ్రులు కొడుతున్నారు. ఎంత భక్తి కలిగిన వాడినైనా తల్లిదండ్రులు కొడితే వేస్ట్. ఆమేన్. నువ్వు ఎంత క్రైస్తవుడు అయినా నీ తల్లిని కొడితే, నీ తండ్రిని కొడితే వేస్ట్. భక్తి వేస్ట్, నీ జీవితం వేస్ట్. భక్తి వేస్ట్, నీ జీవితం వేస్ట్. ఆడోళ్ళు మొగోళ్ళు అని ఏం తేడా లేదండి. స్త్రీలు కూడా తల్లిని కొడుతున్నారు, పురుషులు కూడా తల్లులను కొట్టకూడదండి. తల్లిదండ్రులను ఏం సంపాదించావు, ఏం ఇచ్చావు, ఏం చేశావు అని తరుగుతున్నారు. నిన్ను కన్నారు, నిన్ను పోషించారు. నేను ఒకే ఒక కుటుంబం గురించి చెప్తాను. మాకు పైన ఒక కుటుంబం ఉండేది. చాలా తక్కువ శాలరీ వచ్చేది వాళ్ళకి, చాలా డీసెంట్గా ఉండేది, చాలా తక్కువ శాలరీ వచ్చేది. అయితే వాళ్ళు మన ప్రార్థన అనేది చాలా ఇష్టం వాళ్ళకి. అయితే చాలా తక్కువ జీతంలో 3,000తో దాదాపు 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఒక్కనొక్క టైంలో చాలా ఇక బ్రతకాలని అనుకోలేదు అంకుల్. ఆ కూతురు పరిస్థితి ఇలా ఉంది, కుమారుడు పరిస్థితి ఇలా ఉందని. కానీ పిల్లలు వాళ్ళ మాట విన్నారు, తల్లిదండ్రుల మాట విన్నారు. పిల్లలు కూతురు కుమారుడు విన్నారు. వినడం వల్ల మంచి సంబంధం వచ్చి అమ్మాయికి వివాహం జరిగింది. అమ్మాయి మాట విన్నది, అబ్బాయి మాట విన్నాడు. అబ్బాయి ఏం చేశాడంటే ₹1,00,000 శాలరీ చేస్తున్నాడు, ₹1,00,00,000 ఇల్లు కొట్టుకున్నాడు. పరిస్థితి అలాగా ఉండే. పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నారు కాబట్టే ఈరోజు ఏమీ లేని పరిస్థితుల నుండి ₹1,00,00,000 ఇల్లు కొనుక్కొని ₹1,00,000 ఉద్యోగం సంపాదించే స్థాయికి వెళ్ళారు. ఆ స్థాయికి వెళ్ళారు. మీ ప్రార్థనలు అవసరం అండి, మీరు అవసరం అండి. మీకు చెప్తున్నామని సాక్ష్యం చెప్పారు. ఇంతకుముందు ఓటు వేయడానికి వస్తే ప్రార్థన చేస్తున్న హల్లెలూయా చెప్పారు. ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలం తెచ్చాడు. ఆమేన్. మా ఇల్లు కోసం ప్రార్థన చేయమన్నారు, ఇల్లు కోసం ప్రార్థన చేశాం. ₹1,00,00,000 ఇల్లు ఇచ్చాడు దేవుడు. గట్టిగా చెప్పుకుంటారా? ₹1,00,00,000 ఇల్లు ఇచ్చాడు. ఏమీ లేని స్థితిలో నుండి పిల్లలు తల్లిదండ్రుల మాట వింటే కలుగుతుంది. కానీ చాలా మంది కొడుకులు బస్ స్టాండ్లో వదిలేసి అసలు వీళ్ళు నా తల్లిదండ్రులే కాదు, అత్తమామలు చంపేయడానికి కూడా రెడీ ఉన్నారు. హల్లెలూయా అన్నా కదా? అత్తమామలు మీ తల్లిదండ్రులను చంపేయమంటే చంపేస్తారు, ఇట్లా నుండి వచ్చేయమంటే వచ్చేస్తారు, ఏం చేయమంటే చేస్తారు. అత్తమామలు చెప్తే చేస్తారు కదా? అలాంటి కొడుకులే కాదు, పిల్లలు తల్లిదండ్రుల మాట విన్నారు. బైబిల్లో చాలా వచనాలు ఉంది, సమయం లేదు. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడంటే లాస్ట్ తండ్రి దగ్గరికి వెళ్తే సంఘంలో ఉన్న వాళ్ళకు ఒక మాట, తప్పిపోయిన కుమారుడు తప్పిపోతే ఉన్న కుమారుడు ఉండి తప్పిపోయాడు. హల్లెలూయా. ఉండి
ఉన్నాడు. తండ్రి దగ్గరికి వస్తలేడు, తండ్రితో సంబంధం లేదు. ఇక వాళ్ళ ఇంట్లో ఆ బ్యాండ్ మేనేజర్ చూసి, అయ్యో నేను ఉంటే నన్ను పట్టించుకోలేదు మా డాడీ, అయ్యో నేను ఉంటే మా డాడీ నాకేమి ఇయ్యలేదు, అయ్యో నా దోస్తులకు ఏమి ఇయ్యలేదు, నేను ఇలా చేశాను అలా చేశాను, అప్పటి నుండి ఉన్నాను ఇప్పటి నుండి ఉన్నాను. తండ్రి దగ్గరికి వెళ్తలేడు. తండ్రి బతలాడుతున్నాడు పెద్ద కుమారుణ్ణి, అయ్యో నువ్వు నేను పొలంలో పని చేస్తే నన్ను గుర్తించలేదు. సంఘంలో కూడా అలాగే ఉంటాయి కదా, నేను స్టార్టింగ్లో నుండి ఉన్నా, నేను ఈ పని చేసినా ఆ పని చేసినా నాకు గుర్తింపు ఇవ్వలేదు, నాకు ప్రాధాన్యత ఇస్తలేదు, నాకు ఇలా చేస్తున్నారు. ఈ తప్పిపోయిన పెద్ద కుమారుడు కూడా తప్పిపోయాడు. అక్కడ ఉండి తండ్రి యొద్దకు వెళ్తలేడు. తండ్రి యొద్దకు వెళ్ళకుండా ఎవరికి చాలా మంది కుటుంబంలో గొడవలు అవుతాయి. మూడో వ్యక్తితో చెప్తారు, రెండో వ్యక్తితో చెప్తారు. హల్లెలూయా. ఏ వ్యక్తికి చెప్తారండి? మూడో వ్యక్తితో చెప్తారు. ఆమేన్. అర్థమవుతుందా మీకు వాక్యం? హల్లెలూయా. ఈయన తండ్రిని అడగాలి కదా. ఈ పెద్ద కుమారుడు తండ్రిని అడగకుండా దాసుని అడుగుతున్నాడు. సంఘంలో ఏమైనా ఉంటే ఎవరిని అడగాలి? మీరు నన్ను అడగాలి, నేను సేవకుడిని. నన్ను అడగకుండా ఆ అన్ననో ఈ అన్ననో ఆకనో ఈ అక్కనో అడిగి చిన్నగా ఉన్న దాన్ని అగ్గిపుట్ట గెలిచి ఇంత పెద్ద చేసి అడ్డు వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి. ఎవరిని అడగాలి? ఈ పెద్ద కుమారుడు ఎవరిని అడిగాడు? దాసుని అడిగాడు. దాసుని అడిగి కోప్పడి తండ్రిలో నుండి దూరం వెళ్ళిపోతున్నాడు. తండ్రి బతులాడుతున్నాడు, నా పెద్ద కుమారుడు రా, ఈయన చనిపోయి తప్పిపోయి దొరికాడు రా. ఈయనేమనుకున్నాడంటే, నా వెంట నువ్వు వస్తున్నావు, నా దగ్గరికి నువ్వు వస్తావు అంటే నేననుకున్నాను ఈ మనిషి నా మనిషి, అశోక్ అన్న నా మనిషి అనుకుంటాడు. కానీ అశోక్ అన్న అనుకుంటాడు, అయ్యో నేను చర్చి కోసం ఇంత చేస్తున్నా, పాస్టర్ కోసం ఇంత చేస్తున్నా, అన్నీ నేనే చేస్తున్నా, అన్న నాకు ప్రాధాన్యత ఇస్తలేదు లేడు అనుకుంటాడు. అక్కడ వాక్యంలో చదివాం కదా మనము, నావన్నీ నీయే అన్న. హల్లెలూయా. ఈ చర్చే నీది. ఆమేన్. దేవుడే నీ దేవుడు, చర్చే నీది, సంఘమే నీది. నువ్వు అలగవలసిన అవసరము లేదు, నువ్వు పోల్చుకోవలసిన అవసరము లేదు. ఈ సంఘము నీది, ఈ దేవుడు నీ దేవుడు, ఈ పాస్టర్ నీ పాస్టర్. హల్లెలూయా. అలా చేశాడు పెద్ద కుమారుడు. పోల్చుకోవడము, ప్రాధాన్యత లేదు, ఇంకా పదవి లేదు, రకరకాలుగా చేసుకొని తాను దూరం అయిపోయాడు. తండ్రి మాట పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు ఎంత లేదో పెద్ద కుమారుడు కూడా పొలంలోనే ఉన్నారు. నేను చర్చికే వస్తారు, అన్నీ చేస్తారు, కానీ తండ్రి దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు. చర్చిలో జరిగే కార్యాలు చర్చిలో వచ్చే వాళ్ళకే ఇష్టం ఉండదు. ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, స్వార్థ అంటే ఇష్టం ఉండదు. ఉదయకాల ప్రార్థన అంటే ఎక్కడ ఉన్నాడు? ఏ చర్చి అంటే బాప్టిస్ట్ చర్చి. మరి బాప్టిస్ట్ చర్చి చేసి ఏదైనా పాల్గొంటారు, అది వద్దు. ఉపవాసం వద్దు, స్వార్థ వద్దు, ఏం వద్దు. కానీ మా చర్చి బాప్టిస్ట్ చర్చి అది కాదు. తప్పిపోయిన కుమారుడు. చాలా లేఖనాలు ఉన్నాయి, చాలా అలసిపోయినట్టు కనబడుతున్నారు. బైబిల్లో చాలా లేఖనాలు ఉన్నాయి. ఆ లేఖనాలను కొన్ని గుర్తు చేసి ముగిస్తారు. ఎపిసోడ్ రాసిన పత్రిక ఆరాధనలో మనం కొన్ని వచనాలు చూసాము, కానీ తండ్రి ఎలా ఉండాలంటే సంరక్షించేవాడు ఉండాలంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 చదువుతారా? ఫిలిప్పీ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చును. తండ్రి ఎలా ఉండాలంటే ప్రతి అవసరం తీర్చాలి. ఆమేన్. తండ్రి ఎలా ఉండాలి? తాగి ఇంట్లో పడుకోవాలా? తాగి ఇంటికాడ పడుకోవాలా? పేకాట ఆడాలా? జూదం ఇచ్చేయాలా? చాలా మంది తండ్రులు పేకాట ఆడుకుంటూ, జూదం తాగుకుంటూ, ఆటో పోకుండా ఆటో అక్కడ పెట్టి జల్సా చేసుకుంటూ, ఆట ఆడుకుంటా పని చేయని దొంగలు తండ్రులు కూడా ఉన్నారు. ఆమేన్. పని చేయని దొంగలు తండ్రులు కూడా ఉన్నారు. నువ్వు ఆస్తి సంపాదించుకోకపోతే నీ పిల్లలకి ఎన్ని స్థాయిలా పోషిస్తావు? పోషించే బాధ్యత తండ్రిగా దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. అది నువ్వు నిర్వహించాలి, లేకపోతే నీ కుమారుడు భ్రష్టులై నీ కుటుంబం పట్టించుకోకుండా నేను స్నేహం కోసం తిరిగినంటే అది అక్కడికి రాదు. ఉగ్రత దినమున అక్కడ ఆస్తి అక్కడికి రాదు, స్నేహితులు అక్కడికి రాదు. రక్షణ పొందాలి. ఆమేన్.
ఎవరు రారు అని వాక్యం చెప్తుంది. కాబట్టి తల్లిదండ్రులు సంరక్షించాలి అని వాక్యం చెప్తుంది. కీర్తన 146 7 నుండి 9 చదువు. కీర్తన 146 7 నుండి 9. బాధపరచబడు వారికి ఆ ఆయన న్యాయము తీర్చును. ఆ ఆకలి కొనిన వారికి ఆ ఆహారము దయచేయును. ఆ యెహోవా ఆ బంధింపబడిన వారిని ఆ విడుదల చేయును. విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. ఆ యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారికి విధవరాండ్రను ఆదరించువాడు. తండ్రి లేని వారికి విధవరాలకి ఆదరించే దేవుడు మన దేవుడు. తండ్రి లేని వారికి తండ్రి. హల్లెలూయా. మన యేసయ్య ఎవరంటే తండ్రి లేని వారికి తండ్రి. తండ్రి లేని వారికి తండ్రి. ఈ దేవుడు ఎవరంటే తండ్రి లేని వారికి తండ్రి. కన్న తల్లి అయినా మర్చిపోతుందేమో, కన్న తండ్రి అయినా మర్చిపోతాడేమో, కానీ నేను నిన్ను మరవను విడవను ఎడబాయని చెప్తున్నాను. తండ్రి ఏం చేయాలంటే శిక్షించాలి. హల్లెలూయా. పిల్లలను ఎంత ప్రేమ చూస్తున్నారు ఈ రోజుల్లో అంటే, అబ్బో నాన్న కాలు కింద పెట్టనిస్తలేరు, చాక్లెట్ లేకుండా, ఫోన్ లేకుండా, ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమలో పిల్లలు బస్టులు అయిపోతున్నారు. ఎక్కువ ప్రేమించవద్దు పిల్లలను. హల్లెలూయా. ఎక్కువ తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడట. హల్లెలూయా. పాస్టరు నిన్ను గద్దించాడంటే అందరిని వదిలిపెట్టి నేను ఏమైనా గద్దించాడంటే నీ మీద అంత ప్రేమ. ఎవరిని తిట్టట్టు నేను ఎక్కువ ప్రేమగా ఉండేవాళ్ళని ఎక్కువ గద్దిస్తారు కదా. దేవుడు కూడా అంతే. తండ్రిని పిల్లలను శిక్షించిన వాడు కుమారునికి విరోధి అంట. హల్లెలూయా. ప్రేమించాలి. నువ్వు కొట్టే దెబ్బతో పిల్లవాడినో అమ్మాయితో జీవితం సరికావాలి. హల్లెలూయా. హల్లెలూయా. అలా అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సామెతలు 29:15. సామెతలు 29:15. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. హల్లెలూయా. హెబ్రీ 12:9. హెబ్రీ 12:9 చదువు. హెబ్రీ 12:9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను కదా. మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి. హల్లెలూయా. శరీరకంగా ఉన్న వారి తండ్రికి లోబడి ఆత్మలకు తండ్రి అయిన మన పరలోకపు తండ్రికి ఎక్కువ లోబడాలట. హల్లెలూయా. వీళ్ళకే లోబడవు, వీళ్ళకే గౌరవం ఇవ్వవు, వీళ్ళకే మాట వినవు, మరి ఆయన మాట ఏమి వింటావు? కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తుంది ఆత్మలకు కాసే తల్లిదండ్రుల మాట వినాలని వాక్యం చెప్తూ ఉంది. ప్రసంగి 12:7-8 చదువు. ప్రసంగి 12:7-8. మన్నైనది వెనుకటి వలెనే చదువు 7-8. మన్నైనది వెనుకటి వలెనే మరల భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఓకే. సామెతలు 3:12. సామెతలు 3:12. తండ్రి తనకి ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తన ప్రేమించు వారిని గద్దిస్తాడు. ఆమేన్. నిన్ను గద్దిస్తున్నాడు, నీకు ఒక పని అప్పచెప్తున్నాడు అంటే ప్రేమ. హల్లెలూయా. ప్రేమ ఉంటేనే గద్దిస్తాడు. ఆమేన్. కాబట్టి
తండ్రి మాట వినాలి, తండ్రి మాట వినాలి, తల్లి మాట వినాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తప్పిపోయిన కుమారుడు తాగుడులో, పాపములో, శాపములో అనేకమైన చేసి సమస్తమును పోగొట్టుకున్నాడు. నీ కుటుంబంలో, నీ జీవితంలో స్నేహితులతో వెంట తిరిగి పాపంలో, పాపానికి బానిసాయి, తాగుడుకు బానిసాయి, ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టి, ఇష్టం వచ్చినట్టు తాగి, ఇష్టం వచ్చినట్టు తిరిగి, ఇష్టం వచ్చి ఉంటూ ఈయన ప్రార్థన చేస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీకును నేను విరోధంగా పాపం చేశాను. తండ్రి అయిన దేవునికి విరోధంగా పాపం చేశావేమో, తల్లిదండ్రులకు విరోధంగా పాపం చేశావేమో, క్షమించమని అడగండి తల్లిదండ్రులను. అవ్వా, నన్ను క్షమించు. నా తండ్రి మాట వినలేదు, నా తల్లి మాట వినలేదు, నా తల్లిదండ్రుల మాట వినక నా కుటుంబం నాశనం అయిపోయింది, నా జీవితం నాశనం అయిపోయింది. నన్ను క్షమించు. చనిపోయిన స్థితికి వెళ్ళిపోయినా, ఆత్మీయతలో పడిపోయినా, వాక్యంలో పడిపోయినా, జీవితంలో పడిపోయినా తండ్రి నన్ను బ్రతికించు. పాపపు స్థితిలో నుండి, మరణపు స్థితిలో నుండి, రోగపు స్థితిలో నుండి, అప్పు అనే స్థితిలో నుండి తల్లిదండ్రుల మాట విని, అయ్యా ఆత్మలను కాసే తండ్రి నీ మాట విని, అయ్యా నా పాపము నుండి విడుదల పొంది, రక్షణను పొంది, పరలోక రాజ్యంలో వాసునకి కృప దయచేయమని, నీ రక్తంతో నా పాపాలు, నా దోషాలు, నా అతిక్రమలు కడిగి తల్లిదండ్రులను ప్రేమించి నిర్గమకాండం 20వ అధ్యాయంలో ప్రభా నీ తండ్రిని సన్మానింపు అని ఆ వాక్య ప్రకారంగా తల్లిదండ్రులను చూసుకొని ఆత్మీయ తల్లిదండ్రులను ప్రభా ఆత్మీయ తల్లిదండ్రులుగా ఈ సంఘానికి మమ్మల్ని నియమించావు. మమ్మల్ని కూడా ఈ సంఘం చూసుకొని ఆ శక్తిని, ఆ ఆశీర్వాదంతో దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.